ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశములు. లేఖన భాగము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. స్నేహితులారా, ఈరోజు ఈ వాక్యం మనకు దేవుని అద్భుతమైన ప్రణాళికను గుర్తు చేస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు మన దారి అస్పష్టంగా కనిపిస్తుంది, లేదా మనం ఎదుర్కొనే సవాళ్ళు మనల్ని కలవరపరుస్తుంటాయి. కానీ దేవుడు మన జీవితాల కోసం ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడని, గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. ఆయన ఆలోచనలు మనకి సమాధానము, నిరీక్షణను, మంచి భవిష్యత్తుని ఇచ్చే ఆలోచనలే ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. దేవునిపై నమ్మకం ఉంచి ఆయన మనల్ని నడిపిస్తాడని విశ్వసించాలి. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలో కూడా ఆయన మనతో ఉన్నాడని, మరియు ఆయన ప్రణాళిక ఎప్పుడు మన మంచి కోసమే ఉంటుందని నమ్మాలి. కాబట్టి ఈరోజు ఆయన్ను అనుసరించడానికి, ఆయన వాగ్దానాలపై ఆధారపడడానికి ధైర్యంగా మనం ముందుకు వద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ ప్రణాళికలు మా కోసం సమాధానాన్ని, నిరీక్షణను ఇస్తున్నాయని మేము నమ్ముతున్నాం. ఈరోజు నీ చేతిలో మా జీవితాలను అప్పగిస్తున్నాం. నీ మార్గములో మమ్మల్ని నడిపించండి. నీ వాగ్దానాలను మేము గట్టిగా పట్టుకొని నిరీక్షణ కలిగి ఉండే శక్తిని, ఆధ్యాత్మికమైన బలాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.